అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది ఎకరా 20 సెంట్లు అండి. 120 సెంట్లు. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు. ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నేషనల్ హైవేకి 39 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి 63 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి. అలాగే డబల్ రోడ్కి వచ్చేసరికి సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది. తార్ రోడ్ నుంచి మనకి సీసీ రోడ్ అండి. సీసీ రోడ్ నుండి గ్రావెల్ రోడ్డు మట్టి రోడ్డు వస్తుంది. ఈ ఏరియా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఏదైతే సైట్ ఎకరా 20 సెంట్లు చూడాలనుకుంటున్నామో ఆ దగ్గరలో ఉన్నటువంటి భూములు ఏ విధంగా ఉన్నాయి అనేది మీరు చూడవచ్చండి. ఇది మట్టి రోడ్డు. సైట్కి దగ్గరలోను మనకి మట్టి రోడ్ అనేది ఉందండి. సుమారుగా మనకి ఓ 1/2 కిలోమీటర్ మేర మనకి మట్టి రోడ్ అనేది ఉంటుంది. ప్రజెంటు సైట్కి దగ్గరలో బాగా దగ్గరలో ఉన్నటువంటి పంట భూములు ఏ విధంగా ఉన్నాయి అనేది మీరు చూడవచ్చు. రెండో పంట అనేది వేశారండి. వరి రెండో పంట అనేది మనకి వేయడం జరిగింది. వరి రెండో పంట అనేది మనకి వేయడం జరిగింది. ఈ సైట్లో కారు అనేది సైట్ దగ్గర వరకు వెళ్ళొచ్చేస్తుందండి. సైటు దగ్గర వరకు వెళ్ళొచ్చేస్తుంది. ఈ ఎకరా 20 సెంట్లు అనేది ఒక కాలువకి ఆనుకొని ఉంటుందండి. కాలువలోకి రోడ్డు ఉంటుంది. సాయిల్ అనేది చాలా బాగుంటుంది. మీరు చూడవచ్చు. సైట్కి దగ్గరలో ఉన్నటువంటి కాలువకి రెండో వైపు ఉన్నటువంటి సాయిల్ ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూడవచ్చండి. ఇంతవరకు అనేది కారు అనేది వెళ్ళి వచ్చేస్తుంది. ఇది గడ్డ కాలువ, చిన్న కాలువ అండి. ఇది కాలువలో నుంచి మనం అవతల వైపు ఉంటుంది. కాలువకి అవతల వైపు అనేది మన సైటు ఉంటుందండి. ఎకరా 20 సెంట్లు. మనకి 365 రోజులు కూడా నీరు అనేది అలా వస్తూ ఉంటుందండి. మనం ఏదైనా మోటారు కానీ ఇంజిన్ కానీ పెట్టుకొని మనం తోడుకోవచ్చు. అలాగే బోర్లు తీసుకున్నట్లయితే 100 అడుగుల్లో 2.5 నుంచి 3 ఇంచీలు వస్తుందండి. ఇదేనండి ఎకరా 20 సెంట్లు ఖాళీ సైటు. ఈ ఎకరం ధర వచ్చేసి మనకి 19 లక్షలు చెప్తున్నారండి. ఫైనల్ 20 చెప్తున్నారు, 19 ఫైనల్ చెప్తున్నారండి. ఎకరం ధర వచ్చేసి మనకి 19 లక్షలు ఫైనల్ చెప్తున్నారు. అంటే సెంటు 19,000 చెప్తున్నారండి. ఏదైతే మనకి గట్టు ఉందో గట్టు నుంచి కుడివైపు ఉన్న సైట్ అండి. ఈ సైటు అంతా మనకి ఎర్రనేల వస్తుంది. సైటు చుట్టూ కూడా మనకి ఉత్తరం వైపు అనేది కాలు ఉంటుందండి, గడ్డ మనకి ఈ సైట్కి. అలాగే దక్షిణము పరమడ సైడు మనకి వరి పండుతున్నాయండి. మీరు చూస్తున్నారు ప్రజెంటు వరి పండే పొలాలండి. అంటే మనకి అన్ని పంటలకి అనుకూలమైన నేలలని మనం చెప్పుకోవచ్చు. మనకి అన్ని పంటలకి అనుకూలమైన నేలలని చెప్పుకోవచ్చు. కాస్త దగ్గరలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి రేట్ వచ్చేసి 18-19 మధ్య జరిగే అవకాశం ఉంటుందండి. 18 లక్షలు లేదా 19 లక్షల మధ్య సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎకరం ధర వచ్చేసి అన్ని పంటలకి అనుకూలమైన నేలనే మనం చెప్పుకోవచ్చు. గడ్డ వరకు రోడ్డు ఉంటుందండి. గడ్డ నుంచి గడ్డలో పడి దిగి అవతల వైపు వెళ్ళిన వెంటనే మనకి సైట్ అనేది ఉంటుంది. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు మ్యాప్ రూపంలో చూడడం జరిగిందండి. ఈ నేల అన్ని పంటలకి కూడా అనుకూలమైన నేల అండి. ఒక పక్క సరుగుడు తోట ఉంది, ఇంకో పక్క మనకి వరి పంటలు, చెరుకు ఇలా అన్ని పంటలు కూడా పండే నేలలండి. ప్రస్తుతం మీరు వీడియోలో చూడవచ్చు. పూర్తి వీడియో అనేది మీరు చూడండి. పూర్తి వీడియో చూసినట్లయితే మీకు అన్ని విషయాలు అనేవి పూర్తిగా అర్థమవుతాయి. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుందండి. నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే ఇంకా పూర్తి వివరాలు, సైట్ లొకేషన్ అనేవి పెడతానండి. తక్కువ రేట్లో మనకి మంచి పంట పొలాలని మనం చెప్పుకోవచ్చు. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి. నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు సైట్ లొకేషన్ పెట్టడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.